మొట్టమొదటిసారిగా నేను గొంతెత్తి అభివృద్ధి అంటే కేవలం సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఏదైతే గొంతెత్తి 3.5 సంవత్సరాలుగా మా మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతున్నానో తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రాజెక్టుల విషయమైనా సరే, భూ నిర్వాసితుల విషయమైనా సరే, ప్రభుత్వ బడుల విషయమైనా సరే, పేదలకు ఉచితంగా ఆరోగ్యం అందిస్తా అన్న ప్రభుత్వ హాస్పిటల్ గురించి అయినా సరే, డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీల విషయం అయినా సరే, ఉద్యోగాల విషయమైనా సరే, రైతుల రుణమాఫీ విషయమైనా సరే, రోడ్ల గురించి అయినా సరే, ఎండల్లో ఎండకు ఎండి వానకు తడిసే నిరుపేద గుడిసెల్లో ఉండే ఇళ్ల గురించి అయినా సరే చాలా రకాల సమస్యల గురించి నేను మాట్లాడడం జరిగింది. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం 3.5 ఏళ్ళైనా పెన్షన్ ఇవ్వలేదు. కానీ నా రాజీనామా దెబ్బకు ఈరోజు ఒక మునుగోడుకే కాకుండా 10 లక్షల మందికి కొత్త పెన్షన్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించడము నిజంగా ఈ రాజీనామా, ఈ త్యాగం వల్ల ఊరికే పోలేదు అనిపిస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో ఎంతో కష్టపడే ఉపాధి హామీ పనుల విషయంలో, ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసి కూడా ఈ రోజు వరకు ఉద్యోగం తీసుకోలేదు. కానీ నా రాజీనామా తర్వాత వాళ్ళని కూడా ఉద్యోగం తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం కూడా చాలా సంతోషం కలిగిస్తుంది. అదేవిధంగా చేనేత కార్మికుల బీమా విషయంలో అయితే నేతన్నలు పడుతున్న బాధలు చూసి ఈ కరోనా సమయంలో ఉపాధి లేక, ముడి సరుకు లేక, పని లేక ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలకు కూడా ప్రభుత్వం రైతులకు ఏదైతే బీమా కల్పిస్తుందో అది ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం దిగి వచ్చి నేతన్నలకు కూడా బీమా పథకం వర్తింపజేయడం అనేది నిజంగా ఈరోజు నా రాజీనామా ఊరికే పోలేదు. మునుగోడు పదవి రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం లేని పొద్దులు ముఖ్యమంత్రి గారు కేవలం ప్రగతి భవన్కే, ఫామ్ హౌస్కో పరిమితమైన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు మునుగోడు దాకా వచ్చింది. ఇంకా డ్వాక్రా మహిళలకు కూడా రుణాల వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మొట్టమొదటిగా నేను అమిత్ షా గారు కలిసిన తర్వాత ప్రభుత్వం వెంటనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మన న్యాయమైన కోరిక గట్టుపల్ల మండలం, గట్టుపల్ల ప్రజలకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి కూడా చేయలేకపోవడం వల్ల అసెంబ్లీ సాక్షిగా నేను వినిపించిన గొంతు కూడా పట్టించుకోకుండా ఈరోజు మండలం కూడా రావడం, మనతో పాటు తెలంగాణలో ఇంకో 12 మండలాలు కూడా రావడం కూడా చూస్తే నిజంగా ఈరోజు ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తేనే స్పందిస్తుంది, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి గతంలో మనం అనుకొని నేను మునుగోడు ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా గెలిచి 3.5 సంవత్సరాల్లో నా గొంతు అసెంబ్లీ సాక్షిగా వినిపించినా సరే స్పందించని ప్రభుత్వం, స్పందించని అధికారులు, స్పందించని ముఖ్యమంత్రి ఈరోజు నా రాజీనామా ద్వారా ఒక్కొక్కటిగా ఒక మునుగోడు ప్రజలకే కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా రాజీనామా అస్త్రం అనేది ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఈరోజు పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా మా నియోజకవర్గంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మా చౌటుప్పల్ నుంచి నారాయణపురం రోడ్లో తిరగలేని పరిస్థితి ఉంది అని చెప్పి, ప్రగతి భవన్ సిద్దిపేటలో, సిరిసిల్లలో, గజ్వేల్లో రోడ్ సెట్లు ఉన్నాయి, ఫామ్ హౌస్ రేటెట్లున్నాయి,
నిత్యం కొన్ని వేల మంది తిరిగే రోడ్లు మాల్ మర్రిగూడ కానీ చౌటుప్పల్ నారాయణపూర్ కానీ ఇలాంటి మునుగోడు నల్గొండ కానీ ఇటువంటి రోడ్స్ మొత్తం నియోజకవర్గంలో కనీసం మోటార్ సైకిల్ మీద కూడా ఒక కుటుంబాన్ని ప్రయాణించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని చాలాసార్లు సంబంధించి సభలో ప్రస్తావించిన కానీ లాభం లేదు. నా రాజీనామా చేసిన తర్వాత ఈరోజు ఆ రోడ్డు అన్ని రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. అందరు సర్పంచ్లకు ఫోన్ చేస్తున్నారు. నాగార్జున ఉప ఎన్నిక సందర్భంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రతి గ్రామానికి 20 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి గారు నల్లగొండ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చింది. పనులు అయిపోయినాయి. ప్రతి గ్రామానికి 20 లక్షలు వచ్చినాయి. కేవలం నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి మునుగోడు నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా 20 లక్షల రూపాయలు రాలేదు. మన పార్టీ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇవ్వము అని చెప్పి స్వయాన మంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు చెప్పడం జరిగింది. మరి మిగతా నియోజకవర్గాల్లో డబ్బులు వచ్చినాయి, ఖర్చు పెట్టినాం, అభివృద్ధి జరిగింది. మునుగోడులో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి ఇవ్వకపోవడం జరిగింది. కానీ రాజీనామాతో ఇప్పుడు ఆ 20 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి. ప్రతి గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్ చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారులు ఫోన్ చేస్తున్నారు. సర్పంచులకు పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఈ విధంగా మర్రిగూడ మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి 3.5 ఏళ్ళు అయింది. ఎక్విప్మెంట్ లేక ప్రారంభోత్సవం చేయలేదు. కొత్త బిల్డింగ్ అట్లే పడింది. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు బయలుదేరిండ్రు. అది కంప్లీట్ చేసి స్టార్ట్ చేస్తామని చెప్పి హాస్పిటల్ అన్ని గ్రామాల సర్పంచులకు గట్టుపల్ల మండలంలో నిన్న కలిసిన వ్యక్తులు చెప్తున్నారు. మండలమే కాక మండలానికి 5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వస్తాయి. మా గ్రామంలో ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్ అయిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ నిధులిస్తారని చెప్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ స్పందన చూస్తుంటే ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అభివృద్ధి ఎలా నిలిచిపోయింది, వాళ్ళు అనుకున్న కొన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండ్రు. ఉప ఎన్నిక వస్తే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, లేకపోతే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు. అదే ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆ సీటు గెలుస్తందుకు ఎంత దూరం అన్న పోయి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇస్తారనే దానికి మునుగోడు నియోజకవర్గం మరొకసారి ఈ ప్రభుత్వం నిరూపించుకుంది. వాళ్ళ వివక్ష ఏ విధంగా ఉంది. ఒక ప్రజాస్వామ్యంగా బద్ధంగా సాగాల్సిన పరిపాలన ఈరోజు ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అనగదొక్కుతుంది. వాళ్ళ మీద కోపంతో అక్కడ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందన్న మాట ఈరోజు తేట తెల్లమైంది. మొన్నటి వరకు మునుగోడు గురించి మాట్లాడితే స్పందించని ముఖ్యమంత్రి నేను ఈరోజే పేపర్లో చదివిన 20వ తారీఖు నాడు మునుగోడులో సభ పెడుతుందని చెప్పి మునుగోడు ప్రజల తరఫున మీరిచ్చిన పదవిని రాజీనామా చేసి మీ మునుగోడు ప్రజల వద్దకు ముఖ్యమంత్రి గారిని ఈరోజు రప్పిస్తున్న మాట వాస్తవం కాదా? ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు పోయిన మాట దాఖలాలు ఉన్నాయా? ఈరోజు మునుగోడుకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు మునుగోడుకు? మునుగోడుకు అధికారులు ఎందుకు వస్తున్నారు? డెవలప్మెంట్ అభివృద్ధి ఎట్లా మొదలైంది? ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడతారు? రాజగోపాల్ రెడ్డి గురించి ఎన్ని బురదలినా, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని నిందలు వేసినా మునుగోడు ప్రజలు నమ్మరు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి గురించి మునుగోడుతో పాటు భువనగిరితో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు ఇక్కడ బాగా తెలుసు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టుకొని పేదలకు సహాయం చేస్తున్న తప్పితే మానవత్వంతో నేను గతంలో వ్యాపారవేత్తగా ఉన్నా సరే రాజకీయాలకు వచ్చిన తర్వాత మానవత్వంతో 100 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలకు ఖర్చు పెడుతున్న తప్పితే
నేను రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవుల కోసం, డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం అని చెప్పి అమ్ముడు పోలేదన్న మాట మునుగోడు ప్రజలకు తెలుసు. నిజంగా డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం, పదవుల కోసం పోయేవాడిని అయితే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో తెచ్చి టీఆర్ఎస్ పార్టీలకు పోయి పదవుల కోసం పోతే నేను పోలేదు. ఒకవేళ తప్పు చేసేవాడిని అయితే, స్వార్థపరుని అయితే నా రాజీనామా స్పీకర్కి ఇచ్చి ఆమోదింపజేసుకొని పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి పోయేంత ధైర్యం నేను చేసేవాడిని కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నేను రాజీనామా పార్టీ పదవి చేసి ఈరోజు ప్రజల్లోకి పోయి అడుగుతున్నా. ఈ పదవి త్యాగం మీకోసం. ఒక 1.5 సంవత్సరంన్నర పదవిని 3.5 ఏళ్ళు నిమించే నన్ను గెలిపించినందుకు మీకు న్యాయం చేయలేకపోయినా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ప్రభుత్వం సహకరించలేదు అభివృద్ధికి. కరోనా సమయంలో కానీ, ఇతర సమయాల్లో కానీ కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు కోట్ల రూపాయలు 3.5 సంవత్సరాల నుంచి నీరిచ్చిన అభివృద్ధికి సహకరిస్తలేదు. ప్రభుత్వం దిగి రావాలంటే రాజీనామా చేయాలన్న చర్చ మునుగోడు ప్రజల్లో జరిగిన తర్వాత మెజారిటీ అభిప్రాయం తీసుకుంటే రాజీనామా చేయాలి. మునుగోడు ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామాలకు రోడ్లు లేవు, ఇండ్లు లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు లేవు, లింక్ రోడ్లు లేవు, గవర్నమెంట్ బడులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్లో. మునుగోడు హైదరాబాద్కు ఆమె దూరంలో ఉన్నా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు రాజీనామా చేయాలి, ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి మునుగోడు ప్రజలు చెప్పిండ్రు. వాళ్ళ మాటనే శిరస వహిస్తూ ఎవరైతే నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టిండ్రో, గెలిపించిండ్రో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను రాజీనామా చేసినాను. ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చింది. మునుగోడు ప్రజలు కళ్ళతో చూస్తారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, రోడ్లు వేస్తారు, డెవలప్మెంట్ అవుతుంది, ఇండ్లు వస్తాయి, సీసీ రోడ్లు వస్తాయి, సర్పంచులకు పదవులు వస్తాయి, సర్పంచులకు నిధులు వస్తాయి, డెవలప్మెంట్కు సర్పంచులను గౌరవిస్తుండ్రు. ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులని పట్టించుకోవడం లేదని చెప్పి నేను కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీలు అందరూ బాధపడుతున్నారు. 3.5 ఏళ్ళ గెలిచి మేము గ్రామాల్లో ఏం పనులు చేయలేకపోయినాం. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు కానీ, వైకుంఠధామం కానీ, ప్రకృతి వనం కానీ ఎన్ని పనులు చేసినా బిల్లులు సరిగా రాక మేము అప్పుల పాలైపోయినాం. మమ్మల్ని ఆదుకునే మనుషులు లేరు. మా మీద వేరే సెక్రటరీలు పెట్టి పంచాయతీ మాకు ఒత్తిడి చేస్తూ తప్పితే మేము అప్పుల పాలైపోయినాం, మాకు గౌరవం లేదని చెప్పి పార్టీలకు అతీతంగా మునుగోడే కాదు తెలంగాణ మొత్తంలో కూడా ప్రజాపతులు, స్థానిక ప్రజాపతులు చాలా బాధతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటే గవర్నమెంట్ ప్రకటించి ఈరోజు తీసుకుంటామని చెప్పి నిధులకు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి కోసం తీసుకొచ్చినో, ఎవరు బాగుపడ్డదంటే ఆనాడు అరాచక పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన నల్లగొండ జిల్లాలోని మునుగోడు ప్రజలు చైతన్యవంతులు కాబట్టే ఈరోజు నాలాంటి వ్యక్తి త్యాగానికి ముందుకొచ్చి ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా, అరాచక పాలన వ్యతిరేకంగా నేను పోరాటం కొనసాగిస్తుంటే ఈరోజు మునుగోడు ప్రజలు నాకు హారతి పడుతున్నారు. నా పదవి త్యాగం చేసినా నా వెంట ఉంటామని చెప్పి నమ్ముతున్నారు. వాళ్ళందరూ నా వెంట నడిచేందుకు బయలుదేరిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం కదిలి వచ్చి ముఖ్యమంత్రి గారు మునుగోడులో సభ పెడుతున్నారు. మరి మునుగోడు ఈ 3.5 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత మునుగోడులో జరిగిన అభివృద్ధి ఏంది? మీరు ఫ్లోరైడ్ వాటర్ మిషన్ భగీరథ అన్నారు. 2014 కంటే ముందే ఆనాడు ప్రభుత్వం ప్రతి గ్రామానికి కృష్ణా వాటర్ ఇచ్చింది. మీరు మిషన్ భగీరథ మీద 50,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మంచినీరు ఇవ్వలేకపోతుంది. సపరేట్ ట్యాంక్స్ లేవు. మిషన్ భగీరథ వాటర్కు సపరేట్ పైప్ లైన్ లేదు. వాటర్ మిక్స్ అయ్యి కలుషితం అయిపోతుందని చెప్పి మళ్ళీ అదే మునుగోడు ప్రజలు వాటర్ ఫిల్టర్ల ద్వారా ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో తాగుతున్నారు. మేము మునుగోడులో ఫ్లోరైడ్ పోగొట్టినామంటున్నారు. మీరు రాకముందుకే 2014 కంటే ముందే మునుగోడులో ప్రతి గ్రామానికి కృష్ణా నీరు జలాలు అందనమాట వాస్తవం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.